నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర గారు నాయకత్వం, నరేంద్ర గారు నాయకత్వం. పది గంటల నుంచి అలా నిలబడి ఉండిపోయారు మాటలందరూ కూడా. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్, ఒకసారి చూడండి అందరూ కూడా. అమ్మా తీసుకున్నారు అందరూ కూడా. సార్ ఇలా చూడాలి సార్. ఓకే కొంచెం వెనకెళ్ళినామా, ఇంక వెనకెళ్ళినామా, ఒకసారి ఇలా చూడాలి. ఓకే అమ్మ ఇలా చూడాలి, ఇంకా వెనకెళ్ళాలి, కొంచెం ఇలా చూడాలమ్మా. ఓకే ఇలా చూడాలమ్మా, అది ఓకే అమ్మ. ఒకసారి అలా పట్టుకున్నామా, ఒకసారి ఇలా చూడాలి. నరేంద్ర మోదీ గారి సబ్జెక్టాలో 1000 సబ్జెక్టాలు పూర్తి చేసామండి. మొట్టమొదటి సబ్జెక్తం మన నిర్భయానంద గురువు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి కార్యాలని చేసి ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. అలాగే ఒక మంచి చక్కటి ఉద్దేశాన్ని మా నిర్భయానంద స్వామి గారు కూడా చెప్తారు. మోడీ గారి పట్ల ఆయన ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు, ఎలా ఉంటారు, ఆయన పరిస్థితి ఏంటి అనేది ఆయన జాతకం కూడా వేశారు. అది కూడా చూపించడం జరుగుతుంది. అదొక అద్భుతంగా అనిపించింది ఈరోజు. అలాగే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ముద్దు పెట్టే కాదు, మన తెలుగుదేశానికి, మన ఆంధ్రదేశానికి కూడా ముద్దు పెట్టిగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా. దానికి కారణం ఆయన 50,000 కోట్ల రూపాయలని ప్రత్యేక నిధుల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించడం చాలా ఆనందదాయకం. అలాగే మన వరద బాధితులను ఆదుకునే దాంట్లో భాగంగా 1600 కోట్లని కూడా కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ రకంగా ఆయన సహాయపడుతున్నారు కాబట్టి ప్రజల యొక్క మన్ననలు ఆయన పొందగలుగుతున్నారు. అలాగే మా గుండ్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు టౌన్లో 1000కి పైగా బీజేపీ సభ్యత్వాలను నమోదు చేశారు. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ పెద్దప మేమందరం కూడా తీసుకున్నాము. అలాగే ఆయన ఒక్కరే 1000 సభ్యత్వాలని నమోదు చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే ఆయన ప్రత్యేకించి సత్కరించి సన్మానించుకోవడం కూడా ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము భాగంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోడీ గారు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని, అలాగే ఆయన యొక్క నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, భారతదేశం మరింత అభివృద్ధి చెంది ఆయన ఆశించిన తీరులో 2047 కల్లా భారతదేశం నెంబర్ 1 స్థాయిలోకి వస్తుందని, అన్ని రంగాల్లోని ముందుంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. కుజ లగ్నం, కుజ రాశి అంటే వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి అయిన కుజుడు వారి జన్మ లగ్నంలోనే ఉండడం చాలా విశేషం అండి. అందులోనే చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. దీన్ని చంద్రమంగళ యోగం అంటారు. ఈ యోగంలో జాతకం ఉన్నందువల్ల మోడీ గారి యొక్క జీవితం అంతా కూడా చాలా చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి జాతకం ఇందులో ఉంది. అలాగే వారి యొక్క ఆయుష్ ప్రమాణం కూడా చూసినట్లయితే కనుక వీరికి నవంబర్ 2047 వరకు రోగమాదశ జరుగుతుందండి జాతక ప్రకారంగా. అంతవరకు కూడా వీరికి మార్గయోగాలు లేవు. వీరి జాతక ప్రకారంగా మారకుడైన గురుడి దశ 2047 నవంబర్ తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 2 సంవత్సరాల సమయం ఉంటుంది. సో కాబట్టి 2047 నవంబర్ వరకు కూడా వీరికి ఆయుష్కి ఎటువంటి సంబంధించిన డిసీజులు కూడా లేవు, ప్రమాదం కూడా లేవని చెప్పి ఇందుమూలంగా తెలియజేస్తున్నాను.
అన్నీ బాగుండి సక్రమంగా వీరి జోలికి ఎవరు వెళ్లకుండా ఉంటే వీరు ఖచ్చితంగా 98 సంవత్సరాలు ఆయుష్కాల ప్రమాణం కలిగి ఉన్నారండి. ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటేనే మాట ఎందుకన్నారు అంటే రాజకీయ జీవితంలో ఉన్నటువంటి నాయకులకి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ముక్కుండే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రమాదం జరిగితేమో తప్ప భగవంతుడి ఇచ్చిన ఆయుష్ ప్రమాణం మాత్రం 98 సంవత్సరాలు సుమారుగా ఇందులో నాకు కనిపిస్తుంది. ఒక ప్రశ్న అడగచ్చు, మీరు ఆయుష్ ఉంటే చనిపోకూడదు కదా అని అనుకుంటారు అందరూ కూడా, కానీ అది కరెక్ట్ కాదండి. దీపంలో చమురు ఉంటే వెలగాలి, ఇది నియమం. కానీ చమురుగా కూడా దీపం ఆరిపోతుంది. కారణం గాలి ప్రమాదం. దాన్ని నిరోధం చేసుకోగలిగితే చౌరంతో దీపం అవుతుంది. అలాగే ఆయుష్ ఉన్నంత వరకు మనిషి జీవిస్తాడు, కానీ ఎవరు ఏ ప్రయత్నాలు జరగకూడదు. ఇది వాస్తవంగా చెప్తున్నాము. ఇది అందరికీ తెలియాలని ఉద్దేశం ఈరోజు మేము ఈ యొక్క సమాచారాన్ని మీ అందరి ముందు నేను బయటకు వచ్చిస్తున్నానండి.